దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలండి. బైబిల్ స్టడీకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. ఈ వచనాల్లో మనకు పౌలు భక్తుడు ఏం తెలియచేశాడంటే, హెబ్రీయులండి, మన యేసయ్యని దేవుని కుమారుడి కింద అంగీకరించలేదన్నమాట. ఆళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకా మెస్సేజ్ రాలేదు అని ఇంకొక మెస్సేజ్ గురించి వాళ్ళు వేచి చూస్తున్నారండి. ఇది రాంగ్. యేసయ్య దేవుని కుమారుడు అని ఇక్కడ వివరించడం జరిగింది. అంతేకాకుండా మోషే కన్నా, సమస్త దేవదూతల కన్నా, ప్రవక్తల కన్నా యేసయ్య శ్రేష్ఠుడు, ఆయన దేవుని కుమారుడు అని వివరించడం జరిగిందండి. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మనం ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఇప్పుడు మనమందరం పరలోక సంబంధమైన పిలుపులో పాలువారై ఉన్నామండి. అది మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను పరలోక సంబంధమైన పిలుపులో పాలువారై ఉన్నానా లేదా అని నాకు ఎలా తెలుస్తుందండి? నేను ఎప్పుడైతే క్రీస్తును విశ్వసించి బ్యాప్టిజం తీసుకొని ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ పరిశుద్ధంగా, పవిత్రంగా నేను జీవిస్తానో, అప్పుడు నేను పరలోక సంబంధమైన పిలుపులో నేను కూడా పాలువారై ఉన్నానండి. అర్థమవుతుందా? మనం అందరం మన అపోస్తుడైన, మన ప్రధాన యాజకుడైన క్రీస్తు మీద లక్ష్యం ఉంచాలండి. అర్థమవుతుందండి. ఇంకా ఏంటంటే, ఈ సృష్టి సృజింపక ముందే పరలోక రాజ్య వారసుల యొక్క లిస్టు మన తండ్రి అయిన దేవుడు ప్రిపేర్ చేస్తాడండి. ఈ సృష్టి సృజింపక ముందే పరలోక సంబంధుల యొక్క పేర్లను దేవుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారండి. ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వాళ్ళందరూ పరలోక సంబంధ వారసులండి. ఫర్ సపోజ్ ఆ లిస్టులో నా పేరు ఉందో లేదో నాకు ఎలా తెలుస్తుందండి? నేను క్రీస్తును విశ్వసించి బాప్టిజం తీసుకొని నా పాపాలన్నింటినీ విడిచిపెడితే ఆ లిస్టులో నేను ఉన్నట్టేనండి. ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే క్రీస్తు సిలువలో మరణించారండి. వాళ్ళ కోసమే క్రీస్తు సిలువలో మరణించారు. ఆయన సిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తంలో ఈ లిస్టులో ఎవరెవరు పేర్లు ఉన్నాయో వాళ్ళందరి పాపాలు కడిగి వేయబడతాయండి. మీరు అనొచ్చండి, మరి లిస్టులో మా పేరుందా అని మీరు అడగొచ్చండి. మీరు క్రీస్తును విశ్వసించి బ్యాప్టిజం తీసుకొని పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తే ఆ లిస్టులో మీ పేరు కూడా ఉందండి. అలా అయితే ప్రపంచంలో మనుషులందరూ పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తే, క్రీస్తును విశ్వసించి బ్యాప్టిజం తీసుకుంటే వాళ్ళ పేర్లు కూడా ఉంటాయండి. ప్రపంచంలోని మనుషులందరూ మారుమనసు పొంది క్రీస్తును విశ్వసించి పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే ఆ లిస్టులో ప్రపంచ మానవాళి పేర్లు ఉంటాయండి. అర్థమవుతుంది కదండి. ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళ నిమిత్తమే క్రీస్తు సిలువలో మరణించారు. వాళ్ళ పాపాలని ఆయన రక్తంలో కడిగి వేశారండి. మనకు మారుమనసు ఎలా వస్తుందండి? ఈ లోకంలో చాలా మంది ఉన్నారండి. ఎంత దుర్మార్గుల్ని చూస్తున్నాం మనం. అదేవిధంగా మంచోళ్ళని చూస్తున్నాం. మనం ఎందుకు మారుమనసు పొందామండి? మనమే ఎందుకు మారుమనసు పొందాం? చాలా మంది దుర్మార్గులను చూస్తామండి మనం ప్రతిరోజు. ఎంత దుర్మార్గంగా ఉంటారు. క్రూయల్ హార్ట్ ఉంటది. మరి ఎంత క్రూయాలిటీ ఉంటదంటే అంత క్రూయాలిటీ ఉంటది. వాళ్ళెందుకు మారుమనసు పొందలేదు? మనం ఎందుకు పొందాం? ఎందుకంటే దేవుని యొక్క కృపా కనికరాలు మన ఎడల ఉండడం వల్ల దేవుడు మన ఆత్మను రక్షించాడు. క్రీస్తులో మనల్ని ఆయన యొక్క కుమారులు, కుమార్తెల కింద ఏర్పరచుకొని ఒక ఇల్లును కట్టారు. క్రీస్తే ఆ ఇల్లు అండి. క్రీస్తు శరీరంలో మనమందరం అవయవములై ఉన్నాం. క్రీస్తు ఒక ఇల్లు అండి. క్రీస్తు శరీరంలో మనమందరం అవయవములై ఉన్నామండి. అర్థమవుతుంది కదండి. ఈ యొక్క ఇంటి పైన క్రీస్తును అధికారి కింద నియమించారండి. మన యెహోవా దేవుడు ఇంటి పైన, అంటే ఎవరైతే క్రీస్తును విశ్వసించి దేవుని కుమారులు, కుమార్తెల కింద తీర్చిదిద్దబడ్డారో వీళ్ళందరికీ క్రీస్తుని ఒక అపోస్తుడి కింద, ప్రధాన యాజకుడి కింద నియమించారండి. అపోస్తుడు అంటే ఏంటో తెలుసండి? దేవుని పక్షాన ప్రజలకు బోధిస్తారు. యేసయ్య నరవతారుగా జన్మించినప్పుడు సువార్త ప్రకటించారండి. పరలోకం నుంచి ఒక సువార్తను తీసుకొచ్చారు. మీకు పునరుద్ధానం ఉంది, మీరు మారుమనసు పొందండి, బ్యాప్టిజం తీసుకోండి అని ఒక సువార్తను బోధించారండి. అర్థమవుతుందండి. దేవుని పక్షాన మనకు సువార్త బోధించారు ఆయన అపోస్తుడు. అదేవిధంగా ప్రధాన యాజకుడు అంటే ఏంటండి? ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజల పక్షాన దేవునికి విన్నపాలు విన్నపించుకుంటాడండి. పలానా నవ్య, అయ్యో బిడ్డ తెలుసో తెలియక పాపం చేసిన తండ్రి, కొన్ని రోజులు చూద్దాం, కొన్ని రోజులు క్షమించి ఆ బిడ్డని, నీ ఉగ్రత పాలు చేయొద్దు, ఒక ఛాన్స్ ఇవి చూడు అని ప్రధాన యాజకుడు మన నిమిత్తం
మధ్యవర్తిత్వాన్ని వహిస్తాడు, మన కోసం అడుగుతారండి. అంతేకాకుండా ప్రధాన యాజకుడు ఏం చేస్తాడండి, మెయిన్‌గా ప్రధాన యాజకులు ఏం చేస్తారు, మన పాపాల నుంచి మనకు విముక్తులను చేస్తారు. మన పాపాల నుంచి మనకు విముక్తిని చేస్తారు. సో, యేసయ్య పర్ఫెక్ట్ ప్రధాన యాజకుడు. మన పాపాల నిమిత్తం ఆయన తన్ను తానే సిలువలో ఒక బలి పశువు కింద అర్పించుకొని, సిలువలో ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తంలో మన పాపాలన్నిటిని కడిగివేశారండి. మనల్ని పరిశుద్ధుల కింద నీతిమంతులుగా తీర్చిదిద్దారు. అర్థమవుతుంది కదండి. సో, ఆయన మన పాపాలను పరిహరించడం ద్వారా ప్రధాన యాజకుడయ్యాడు. దేవుని యొక్క సువార్తని మనకు బోధించడం ద్వారా ఆయన అపోస్తుడయ్యాడండి. అర్థమవుతుంది కదండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వచనం మనం చదువుదాము. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఆయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. సో, మోషే ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉన్నాడండి. ఇంటి పైన నమ్మకంగా లేడు, ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ ఇశ్రాయేలీల అందరిలో మోషే నమ్మకమైన వాడు కాబట్టి యెహోవా దేవుడు మోషేని ఎంచుకొని ఈ యొక్క ఇశ్రాయేలీల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించారండి. అర్థమవుతుంది కదా. ఎందుకు, మోషే నమ్మకమైన వాడు, సాత్వికమైన వాడు, దేవుని వాక్యానుసారంగా నడుచుకునేవాడు కాబట్టి, మోషే ఆ ఇంట్లో నమ్మకమైన వాడు కాబట్టి ఎంచుకున్నాడండి. ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ఈయన అంటే ఇక్కడ యేసయ్య అండి. యేసయ్యని నియమించింది ఎవరండి, యెహోవా దేవుడు. యెహోవా దేవుడికి నమ్మకంగా ఉన్నారు. యేసయ్య యెహోవా దేవుడికి నమ్మకంగా ఉన్నారండి. యేసయ్యని నియమించింది ఎవరండి, యెహోవా దేవుడండి. దేనికి నియమించారండి, మనకు సువార్తను బోధించడం కోసం, మన పాపాలను పరిహరించడం కోసం యేసయ్యని ఈ భూలోకంలో నరవతారుగా జన్మింపజేశారండి. ఆయన సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని ఆయన సిలువలో మరణించి ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తంలో సమస్త మానవాళి పాపాలను కడిగివేసి తండ్రి యొక్క చిత్తాన్ని దిగ్విజయంగా నెరవేర్చి ఒక ప్రధాన యాజకుడు అయ్యాడు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. అంతే కదండి. ప్రతి ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడుతుందండి. కాకపోతే సమస్తమును కట్టినవాడు దేవుడేనండి. సమస్తమును కట్టినవాడు దేవుడే. సో, ఒక ఇల్లును కట్టాడండి దేవుడు. సో, క్రైస్తవులు ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వాళ్ళందరితో ఒక ఇల్లును కట్టేశాడు. ఆ ఇల్లే క్రీస్తు యొక్క శరీరం అండి. క్రీస్తు యొక్క శరీరం ఒక ఇల్లు. ఆయన శరీరంలో అవయవములై మనం ఉన్నామండి. ఓకేనండి. క్రీస్తు శరీరాన్ని కట్టింది ఎవరండి, క్రీస్తు శరీరాన్ని నిర్మించింది ఎవరు, యెహోవా దేవుడు. ఏ విధంగా నిర్మించాడు, మనందరినీ క్రీస్తు ద్వారా తన కుమారులు కుమార్తెల కింద అంగీకరించి క్రీస్తు యొక్క అవయవములై ఉండడానికి మనకు అర్హతను అనుగ్రహించి ఒక ఇల్లును కట్టారండి. అర్థమవుతుందండి. మనమందరం ఎవరైతే క్రీస్తును విశ్వసించి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించారో మనమందరం ఒక ఇల్లు అండి. ఈ ఇంటి మీద క్రీస్తు అపోస్తుడు, ప్రధాన యాజకుడు, చాలా నమ్మకమైన వాడిని మన యెహోవా దేవుడు ఎంచుకున్నాడండి. ఆయన అపోస్తతత్వాన్ని అపోస్తుడుగా 100% తన వర్క్ని తన కంప్లీట్ చేశాడు. అదేవిధంగా ప్రధాన యాజకుడు కింద తన యొక్క దేవుని చిత్తాన్ని 100% నెరవేర్చారండి. ఇక్కడ గణపరచబడాల్సింది ఎవరండి, ఇక్కడ గణపరచబడాల్సింది ఎవరు, మనమా క్రీస్తా? మనకు మారు మనసును అనుగ్రహించిన మన దేవుడు క్రీస్తు ఇద్దరు గణపరచబడాలండి. మనకు మారు మనసును అనుగ్రహించిన మన దేవుడు యెహోవా దేవుడు, అదేవిధంగా క్రీస్తు గణపరచబడాలి. ఓకేనండి. సో, దేవుడు మన యెహోవా దేవుడు కృపా కనికరాలు ఉండడం వల్ల మనం అందరం మారు మనసు పొందేము. ఒక ఇల్లులాగా సార్వత్రిక సంఘంలాగా ఏర్పడ్డామండి. సార్వత్రిక సంఘం అంటే ఏంటండి, ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులందరినీ కలిపి సార్వత్రిక సంఘం అంటామట. ఈ యొక్క సంఘానికి అధికారి ఎవరండి, క్రీస్తు. అపోస్తుడు ఎవరండి, క్రీస్తు. ప్రధాన యాజకుడు ఎవరండి, క్రీస్తు. అర్థమవుతుంది. ఈ సార్వత్రిక సంఘాన్ని కట్టింది ఎవరండి, యెహోవా దేవుడు. ఈ సార్వత్రిక సంఘాన్ని కట్టింది యెహోవా దేవుడు. ఏ విధంగా కట్టారు, క్రీస్తు ద్వారా కట్టారండి. సో, మన యేసయ్య సత్యము జీవము మార్గమై ఉన్న దేవుడండి. ఆయన ద్వారానే మనం దేవుని యొక్క వారసులం అవుతాం. ఆయన ద్వారానే మనం పరలోక రాజ్య వారసులం అవుతాం. అర్థమవుతుంది కదండి. సో, ఆయన విశ్వసిస్తేనే మనం దేవుని కుమారులం కుమార్తెలం అవుతాం. సో, దేవుడు కూడా మనల్ని ఎలా ఏర్పరచుకున్నారు, క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారండి. ఓకేనండి. ఇక్కడ సమస్త ఘనత మహిమ చెందాల్సింది మనకు కాదు, మనల్ని మారు మనసును అనుగ్రహించిన యెహోవా దేవునికి, మన పాపాల నిమిత్తం సిలువలో మరణించిన క్రీస్తు గురించి మనము అతిశయపడాలి. వాళ్ళకే ఘనత మహిమ చెందాలి. అంతేగాని ఇప్పుడు మనలాగే చాలా మంది ఉన్నారండి.
వాళ్ళు మారుమనసు పొందారా? మనమే ఎందుకు పొందాం? మనం ఏదో మంచోళ్ళం అని కాదండి. దేవుని కృపా కనికరాలు మన ఎడలు ఉండడం వల్ల, దేవుడు మనకు ఛాన్స్ ఇవ్వడం వల్ల, మన యొక్క దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని అంతటిని మనం విడిచిపెట్టి క్రీస్తులో పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తున్నామండి. సో కేవలం దేవుని కృపా కనికరాలు మన ఎడలు ఉండడం ద్వారానే మనం పరిశుద్ధంగా, పవిత్రంగా ఉన్నాం. ఈ విధంగా మనం పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడం ద్వారా మనల్ని మనం అతిశయపడకూడదండి. సో తండ్రి, ఇంతమంది పాపాత్ముల మధ్య నువ్వు నన్నే పరిశుద్ధంగా మార్చావు, నా ఎడలే నువ్వు కృపా కనికరాన్ని చూపించి నాకు మారు మనసును అనుగ్రహించి నా పాపాలన్నిటి నుంచి నాకు విముక్తురాల్ని చేసావు, నీకే సమస్త ఘనత మహిమ చెందును తండ్రి అని మనం ఆయన గణపరచాలండి. అంతేగాని నేను చాలా గ్రేటు, నేను మంచిదాన్ని, అందుకనే దేవుడు నాకు కృపా కనికరాలు నా ఎడలు చూపించాడని మనకు మనం ఎప్పుడు గ్రేట్ ఫీల్ అవ్వకూడదు. అలాగే ఇంకా మారు మనసు పొందిన మన సహోదరుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలండి. ఇంతకుముందు నేను కూడా అలాగే ఉన్నాను కదా, కాకపోతే దేవుని కృపా కనికరాలు నా ఎడలు ఉండడం వల్ల నేను ఈరోజు మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవిస్తున్నాను. అయ్యో, దేవుని కృపా కనికరాలు నా సహోదరులకు కూడా ఉంటే ఎంత బాగుండు, వాళ్ళు కూడా మారు మనసు పొందుతారు కదా అని మనము జాలిపడి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలండి. జాలిపడి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమవుతుందా? నెక్స్ట్ చూద్దామండి. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఆయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. సో మనల్ని అందరినీ క్రైస్తవుల కింద కన్వర్ట్ చేసింది ఎవరండి? దేవుడు. ఎవరి ద్వారా కన్వర్ట్ చేశారు? క్రీస్తు ద్వారా. సో వీళ్ళిద్దరూ చాలా గనులండి. దేవుడు ఎలాగ గనుడు, సో మోషే కన్నా క్రీస్తు గనుడు. మోషేను కూడా ఎవరు ఏర్పరచుకున్నారండి? యెహోవా దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే దేవుని కుమారుడు కాదండి. మోషే దేవుని కుమారుడు కాదు, అతను ఒక సేవకుడు. దేవుడు ఏర్పరచుకున్నాడు ఇశ్రాయేలీల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళడం కోసం. అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇప్పించడం కోసమే ఆయన ఏర్పరచుకున్నారు. అర్థమవుతుందా? కాకపోతే క్రీస్తు దేవుని కుమారుడు. మనల్ని అందరినీ క్రైస్తవత్వంలోకి నడిపించింది క్రీస్తే. క్రీస్తు ద్వారానే మన పాపాలన్నీ కడిగివేయబడి మనం దేవుని యొక్క కుమార్తెల కింద తీర్చిదిద్దబడి ఒక కుటుంబం కింద ఏర్పరచబడ్డం, ఒక ఇల్లు అనేది కట్టబడిందండి. ఈ ఇంటికి అధికారి ఎవరండి? క్రీస్తు అండి. అర్థమవుతుంది కదా, అదే చెప్పారన్నమాట. సో ఆయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిన. సో మన క్రీస్తు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిన. అంతే కదండి. క్రీస్తు ఏంటండి? క్రీస్తు తానే ఒక బలి పశువు కింద వధింపబడ్డాడండి. క్రీస్తు తానే శిలువలో ఒక బలి పశువు కింద వధింపబడ్డాడు. సో ఈయనే సమస్త ఘనతకి అర్హుడండి. క్రీస్తు ద్వారానే మనము దేవుని కుమార్తెల కింద తీర్చిదిద్దబడతాం. కానీ మోషే ద్వారా మనం ఎవరిని తీర్చిదిద్దబడం. మోషే కేవలం ఏంటండి? మోషే కేవలం ఇశ్రాయేలీలకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పించడం కోసము, అదేవిధంగా ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళడం కోసం మాత్రమే దేవుడు మోషేని నియమించారండి. ఓకేనా? ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. సో మోషే ఒక పరిచారకుడండి. దేనికి పరిచారకుడండి? ముందు చెప్పబో సంగతులని ఇశ్రాయేలీలకి తెలియచేశారండి. ముందు జరగబోయే సంగతులన్నింటినీ ఇశ్రాయేలీలకు తెలియచేశారు. అసలు ముందు జరగబోయే సంగతులు ఏంటండి? వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారు. అంతేకాకుండా సో యేసయ్య జన్మిస్తాడు అని కూడా మోషే ఇశ్రాయేలీలకు చెప్పారండి. అది ఎక్కడుందంటే ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయంలో 16, 17 వచనాల్లో పొందుపరచడం అనేది జరిగిందండి. సో మోషే ఏమని చెప్పారంటే, నా వంటి ప్రవక్త మీ జనులలో జన్మించును, సో అతని మాట మీ అందరూ వినాలి అని మోషే ఇశ్రాయేలీలకు ముందే చెప్పారండి. యేసయ్య జన్మిస్తారు, ఆయన మాట మీ అందరూ వినాలి అని ప్రవచించారండి. కాకపోతే ఇశ్రాయేలీలు మోషే మాటను లక్ష్యం చేయలేదండి. ఇంకా ఇంకొక యేసయ్య వస్తారని వాళ్ళు వేచి చూస్తున్నారు. వాళ్ళు క్రీస్తుని దేవుని కుమారుడి కింద అంగీకరించలేదండి. అర్థమవుతుంది కదండి. సో ఈ విషయాల్ని ఇశ్రాయేలీలకు తెలియచేయడం కోసం ఒక పరిచారకుడండి, ఒక పరిచారకుడు మాట. అర్థమవుతుంది కదండి. మోషే ఒక పరిచారకుడండి. సో కాకపోతే ఆ ఇశ్రాయేల్ అందరిలో మోషే నమ్మకమైన వాడు, సాత్వికుడండి. అందుకనే దేవుడు మోషేని ఒక పరిచారకుడి కింద నియమించారండి. ఓకేనా? అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అంతే కదండి. క్రీస్తు కుమారుడండి, దేవుని కుమారుడు.
ఈ ఇంటంతటి పైన క్రీస్తును అపోస్తుడుగాను ప్రధాన యాజకుడుగాను ఈ సార్వత్రిక సంఘం మీద క్రీస్తును యెహోవా దేవుడు అపోస్తుడుగాను ప్రధాన యాజకుడుగాను నియమించారండి. ఎందుకంటే నమ్మకంగా ఉన్నాడండి. చక్కగా సువార్త బోధించాడు, నరవతారుగా జన్మించి సువార్త బోధించాడు, అనేక అద్భుత కార్యాలు చేశాడు. అంతేకాకుండా మన పాపాల నిమిత్తం తన్ను తానే శిలువలో అర్పించుకొని తాను కార్చిన పరిశుద్ధమైన రక్తంలో మన పాపాలన్నింటినీ కడిగివేసి దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అయ్యే విధంగా తీర్చిదిద్ది ఒక ప్రధాన యాజకత్వాన్ని కూడా వహించారండి. ఈ 2 పనుల్ని క్రీస్తు ఎంతో దిగ్విజయంగా చేశారు. ఓకేనండి. సో నమ్మకమైన వాడండి. క్రీస్తు ఇంటిపైన నమ్మకమైన వాడు. అందుకనే దేవుడు ఏర్పరచుకున్నారండి క్రీస్తుని. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అర్థమవుతుంది కదండి. ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయండి. యేసుక్రీస్తునందు సద్భక్తితో జీవించును ఉద్దేశించి వారికి అనేక శ్రమలు వస్తాయండి. ఈ శ్రమలన్నిట్లో మనం ధైర్యంగా ఉండాలి, సంతోషంగా నిరీక్షణ కలిగి ఉండాలండి. ఈ శ్రమలన్నిట్లో ధైర్యంగా ఉండాలి. ఎన్నో శ్రమలు వస్తాయండి. సంవత్సరాలు మనం చాలా మానసిక బాధ అనుభవిస్తాం. ఎందుకంటే మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటాం కాబట్టి, యేసుక్రీస్తునందు సద్భక్తితో జీవించిన ఉద్దేశించి వారమే ఉన్నాం కాబట్టి ఎన్నో శోధనలు వేదనలు వస్తూనే ఉంటాయి. వాటన్నిటిలో మనం ధైర్యంగా ఉండాలి, దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ శ్రమలు శోధనలో మనము మళ్ళీ లోకం వైపు తిరిగిపోకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదండి, విశ్వాసంగా ఉండాలి. సో ఈ శ్రమలు శోధన నుంచి విడుదల పొందే మార్గాన్ని కూడా క్రీస్తు మనకు చూపిస్తారండి. అర్థమవుతుంది కదా. క్రీస్తు మనకు చూపించడం అనేది జరుగుతుంది. దేవుని యందు విశ్వాసంతో ఈ యొక్క శోధనలు వేదనలు వీటన్నిటిని మనం భరించాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. యేసయ్య రెండో రాకల్లో నా ఆత్మ ఎత్తబడుతుంది అనే నిరీక్షణ కలిగి జీవించాలండి. సో యేసయ్య రెండో రాకల్లో నా ఆత్మ ఎత్తబడాలంటే ఈ భూలోకంలో నేను ఏ విధంగా జీవించాలి, ఇవన్నీ మనం బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకుంటామట. మనము యేసయ్య రెండో రాకల్లో మన ఆత్మ ఎత్తబడాలంటే ఈ భూలోకంలో ఏ విధంగా జీవించాలో మనకు బైబిల్ గ్రంథంలో పొందుపరచడం అనేది జరిగిందండి. బైబిల్ బాగా చదువుకొని పరలోక రాజ్య వారసులం అవ్వాలండి. అర్థమవుతున్న నిరీక్షణ కలిగి మనం జీవించాలి. మనం గురి యొద్దకే పరిగెట్టాలండి. మనం గురి లేని వాళ్ళం కాదు. మనము గురి యొద్దకే పరిగెట్టాలి, పరలోక రాజ్య వారసులం అవ్వాలండి. అవ్వాలంటే మనము క్రీస్తును విశ్వసించాలి, బ్యాప్టిజం తీసుకోవాలి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలండి. ఇవన్నీ చేస్తే మనము చక్కగా దేవుని ఇల్లు అవుతాం, పరలోక రాజ్య వారసులం అవుతామండి. ఆయన ఒక నూతన యెరూషలేమును తీసుకొస్తారండి. యేసయ్య రెండో రాకలో ఒక నూతన యెరూషలేమును తీసుకొస్తారు. అప్పుడు యేసయ్య రెండో రాకలో మన ఆత్మలన్నీ ఎత్తబడితే ఆ నూతన యెరూషలేములో యేసయ్య 1000 ఏళ్ళు మనల్ని పరిపాలిస్తారండి. 1000 ఏళ్ళు మనల్ని పరిపాలిస్తారు. సో నిరీక్షణ కలిగి ఉండాలి, సంతోషంగా ఉత్సాహంతో నిరీక్షణ కలిగి ఉండాలి. శోధనలు వేదనలు అన్నిటినీ మనం భరించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, పరలోక రాజ్య వారసులు అవ్వాలండి. ఉంటానండి.